ఫిష్ గీ రోస్ట్ మాత్రం చేంజ్ చేయకండి. మ్యాంగో ఫెస్టివల్కి మనం ఇది ఇంకా సర్వ్ చేసేయచ్చు. చాలా బాగుంది అరోమా అయితే. హాయ్ అండి, పికిల్ రైస్ ఎలా ఉందండి? బాగుంది. మా ఇంటి భోజనం మా ఆవిడ కంటే సూపర్ ఉంది ఇది. ఈ 3 ఐటమ్స్ని థాలీలో సర్వ్ చేయబోతున్నాం మే 1 నుంచి. సో 3 days బ్యాక్ మ్యాంగో పికిల్ పెట్టాం కదండి, ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము. ఒకసారి కదిపి ఉప్పు కారం అయి చూసి ఇంకా సర్వింగ్కి రెడీ అనమాట ఇవి. అన్నీ సరిపోయినాయి. సో ఇది మన కస్టమర్స్కి ఈరోజు సర్వ్ చేద్దాం. ఎలా ఉందో ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అందరికీ సర్వ్ చేసి. చక్కగా మనం ఇది వేరుశనగ నూనె వేస్ట్ చేసామన్నమాట. ఆవకాయ పెట్టినప్పుడు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తే బాగుంటుంది. మళ్ళీ నువ్వుల నూనె అందరూ తినరు అండ్ శనివారం సర్వ్ చేయకూడదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మాత్రం మ్యాంగో పికిల్కి వేరుశనగ నూనె యూజ్ చేసాము. మ్యాంగో ఫెస్టివల్కి మనం ఇది ఇంకా సర్వ్ చేసేయచ్చు. చాలా బాగుంది అరోమా అయితే. అంటే ఆవకాయ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మనకి పెట్టిన రోజు ఒక టేస్ట్ ఉంటుంది, అది ఊరిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం పాతగా అయితే ఒక టేస్ట్ ఉంటుంది. ఈ కొత్త ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈరోజు గెస్ట్కి సర్వ్ చేసి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. మనం లాంచ్ చేసే మ్యాంగో ఫెస్టివల్ థాలీ ఏదైతే ఉందో దాంట్లో మనం 3 స్వీట్స్ ఇద్దాం అనుకుంటామండి. ఒకటి వచ్చేసి మ్యాంగోతో చేసిన హల్వా, మ్యాంగో బొబ్బట్టు చేస్తున్నాం, ఇంకొకటి మ్యాంగో డిలైట్. సో వాటికి ఈరోజు ట్రయల్ నడుస్తుంది. ఆల్రెడీ లాస్ట్ టైం చేసాం కాబట్టి సేమ్ రెసిపీస్ ఫాలో అవుతున్నాం. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే సేమ్ ఈ డిషెస్ 3 మళ్ళీ ఈసారి మ్యాంగో తల్లిలో కూడా సర్వ్ చేస్తాము. ఓకే, ఎలా ఉన్నాయండి? థ్యాంక్ యూ. హాయ్ అండి, పికిల్ రైస్ ఎలా ఉందండి? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రీల్ చూసి వచ్చాము. అది మొన్న ఫ్రైడే కలిపామండి. జస్ట్ ఇందాకే ఓపెన్ చేసాం 11. అప్పుడు నిజంగా నాలో నోట్లకు నీళ్ళు వచ్చేసినాయి. ఫిష్ ఫ్రై నాకు ఎక్కడ వినబుద్ధి కాదు. మీ దగ్గర ఫిష్ ఫ్రై ప్రాన్స్ క్వాలిటీ అయితే నేను ఇప్పుడు దాకా ఎక్కడ వెళ్ళాను. చాలా బాగుంది క్వాలిటీ. మా ఇంట్లో చేసుకొని నిన్నట్లు అనిపించింది. నాన్ వెజ్ ఫిష్ గీ రోస్ట్ మాత్రం చేంజ్ చేయకండి. అది యాక్చువల్లీ వైట్ రైస్ కూడా చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పికిల్ మొత్తం మన ఇంట్లో ఫీలింగ్ లానే ఉంది. అది ఆ పికిల్ చాలా ఫ్రెష్గా బాగుంది. ఆవకాయ చాలా బాగుందమ్మా. విత్ నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. ప్రతి ఐటమ్ కూడా వర్త్ఫుల్. మా ఇంటి భోజనం మా ఆవిడ కంటే సూపర్ ఉంది ఇది. హ్యాట్స్ ఆఫ్ బిసి. మీ తాళీ కోసం 2-3 times వచ్చామండి. ఈరోజే దొరికింది మాకు. బాగుంది. చాలా కష్టపడి బక్కగా అయినాం. ఇట్లా ఫుడ్ తింటే మళ్ళా ఇట్లా అవుతాం. సూపర్, నాకు చాలా చాలా నచ్చింది ఫుడ్. ఫిష్ గీ రోస్ట్ కానీ పూర్ణాలు కానీ వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. ఇంటికి కూడా బాక్స్ అని తీసుకుని వెళ్తున్నాము. వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫుడ్. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. ఇట్స్ నాట్ టూ స్వీట్. యాక్చువల్లీ మేము 3 తిన్నాము. అసలు స్వీటే తినకూడదు అనుకున్నాము, 3 తిన్నాము. చాలా బాగుంది. మనం మే 1 నుంచి మే ఫర్ మ్యాంగో ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నాం కదండి. దాంట్లో స్పెషల్గా మనం 3 స్వీట్ ఐటమ్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒకటి వచ్చేసి మ్యాంగో హల్వా. ఈ హల్వాకి వచ్చేసి మనం మిక్స్ ఆఫ్ కేసరి మామిడికాయ అండ్ ఆల్ఫెన్సో మ్యాంగో 2 స్వీట్గా ఉంటాయి. కాకపోతే కేసరి మామిడిలో కొంచెం పీచ్ ఉంటుంది, దాన్ని కొంచెం ప్యూరీ చేసుకొని అండ్ ఆల్ఫెన్సో రెండింటిని కలిపి ప్యూరీ చేసుకొని దాన్ని మనం బాగా గీలో ఎక్కువ ఇచ్చేస్తాం అనమాట. ఇది కంప్లీట్ గీలో దాంట్లో షుగర్ వేసి అది పాకం వచ్చి దగ్గరికి వచ్చేదాకా ఉడకపెడతాం అన్నమాట. కొంచెం ఇది మనకి మామిడి తాండ్ర ఫ్లేవర్ వస్తుంది, కాకపోతే ఆ ఫ్రెష్నెస్ మనకి బాగా తెలుస్తుంది. గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి మ్యాంగో డిలైట్ అండి. ఇది మనం స్పాంజ్ కేక్ తీసుకొని దాంట్లో మ్యాంగో ప్యూరీతో లేయరింగ్ చేసుకొని దానిపైన బంగినపల్లి మామిడికాయ పీసెస్ వేసిస్తాం అన్నమాట. ఇది మనకి ఓవర్ స్వీట్నెస్ ఉంటుంది. మనకి మ్యాంగో ప్యూరీ ఏదైతే మనకి న్యాచురల్గా ఉంటుందో ఆ స్వీట్నెస్ మనకి బాగా తెలుస్తుంది దీంట్లో. సో ఇది మామిడికాయ బొబ్బట్టు. మనం మామూలు రవ్వ కేసరి చేస్తాం కదా, అదే మ్యాంగో జ్యూస్తో రవ్వ కేసరి చేస్తాము. ఆ రవ్వ కేసరిని మనం లోపల బొబ్బట్టుకి లోపల స్టఫింగ్కి యూజ్ చేస్తాం అనమాట.
సో ఈ 3 ఐటమ్స్ని డిజర్ట్స్ కింద మనం థాలీలో సర్వ్ చేయబోతున్నాం May 1st నుంచి. అండ్ రేపు అన్ని ఐటమ్స్ని ఫైనల్ ట్రయల్ చేసి మెనూ ఫైనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫ్రైడే నుంచే కాబట్టి వాటన్నిటికి కావాల్సినవి అన్ని ప్రాపర్గా ట్రయల్ చేసి ఫ్రైడే నుంచి మెనూలో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం.